తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఈ నెల 27న ముండ్రు పద్మ అనే వృద్ధురాలు నిర్బంధించి దోపిడీకి పాల్పడిన కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పద్మ బంగారం ఇన్సూరెన్స్ సొమ్ము కోసం తనకు తానుగా నిర్బంధించుకుని బంగారాన్ని మాయం చేసి దోపిడీ జరిగినట్లు సినీ ఫక్కీలో నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముండ్రు పద్మ తన ఇంటికి గత రాత్రి 4 వ్యక్తులు వచ్చి 3 వ్యక్తులు తన కాళ్ళు చేతులు కట్టివేసినట్లు, సుమారు 200 గ్రాముల బంగారం వస్తువులు, సెల్ ఫోన్ దొంగిలించుకుపోయినట్లు పోలీసులు నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో బంగారం ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పథకం ప్రకారం సీసీ కెమెరాలకు నెట్ వచ్చే ఇంటి పైన ఉన్నటువంటి ఫైబర్ నెట్ కేబుల్ ని అర్ధరాత్రి సమయంలో కట్ చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకి ఒక క్లాత్ అడ్డుగా కప్పి తన ఇంటి తలుపుకు ఉన్నటువంటి గొల్లెంను లోపల నుంచి కట్టర్తో కట్ చేసి ఇంటి గేటుకి వేసిన తాళంను తానే తాళం చెవితో ఓపెన్ చేసి సదరు తాళంను అదే ఇనుప గేటుకు తగిలించి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఇల్లంతా పడవేసి తన పథకం ప్రకారం కాళ్లను తన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ తాడుతో కట్టుకుని చేతులను విడివిడిగా అదే తాడును చుట్టుకుని దోపిడీ జరిగినట్లు సీన్ క్రియేట్ చేసింది. పోలీసులు తమదైన శైలిలో సాంకేతికత సహాయంతో దర్యాప్తు చేపట్టగా పద్మ బండారం బయటపడినట్లు కోరుకొండ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ సుభాష్, నార్త్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ బి రామకృష్ణ, సిఐ ఎస్వివిఎస్ మూర్తి వెల్లడించారు. నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. 9వ వార్డులోని మహాలక్ష్మి నగర్ మెయిన్ రోడ్, శ్రీనివాస్ నగర్లో పూర్తయిన ఆర్సీసీ డ్రైన్ నాణ్యతను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈ ఉదయం ఆయన పరిశీలించారు. నగరపాలక సంస్థ చేపట్టిన ప్రతి పనిలో నాణ్యతలు ఎలాంటి పరిస్థితుల్లో రాజీ పడరాదని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు. నిర్మాణ సమయంలోనే వార్డు సచివాలయ ఎమ్యూనిటీ కార్యదర్శులు ప్రతి దశలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా పనులను స్టేజీల వారీగా పరిశీలించి రిపోర్టు సిద్ధం చేయాలని, ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్ఈ రీటా, డిఈ లోవరాజు, ఏఈ దుర్గాప్రసాద్, ఇతర ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు, యూపీఏ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షించాయి. సోనియా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆలయాలతో పాటు మసీదులు, చర్చిల్లో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు బాలేపల్లి మురళీధర్ తెలిపారు. కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవత సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, నీల వీర్రాజు, బర్రె సుబ్రహ్మణ్యం, తాడాల కొండరాజు, జేటీ రామారావు, చిన్నం మురళీకృష్ణ, తాడి సూరిబాబు, పెచ్చెటి ధరణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రాజమండ్రి నగరంలో పురాతనమైనటువంటి రాజమండ్రి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి యొక్క ఆలయంలో మా ప్రియతమ నాయకురాలు, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి 2 సార్లు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ కూడా తృణప్రాయంగా తిరస్కరించి మన్మోహన్ సింగ్కి అవకాశం కల్పించినటువంటి త్యాగమూర్తి సోనియా గాంధీ, ఆవిడ యొక్క ఆరోగ్యం బాగుండాలని, ఆవిడ కలకాలం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి సేవ చేయడం కోసం ఆవిడ అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల ఆవిడ ఆరోగ్యం బాగోవాలని చెప్పి ఈరోజు మన రాజమండ్రి నగరంలో క్షేత్రపాలకుడైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. సిసిసి ఛానల్ కార్టూనిస్ట్ వి శేఖర్ ను తపస్వి ఉత్తమ కార్టూనిస్ట్ 2026 అవార్డు, నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. హైదరాబాద్లోని సాహిత్య సేవా సంస్థ తపస్వి మనోహరం 5వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి ఉత్తమ సేవా పురస్కారాలను సుందరయ్య కళాభవన్లో అందులో భాగంగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ ను ఈ సంస్థ వ్యవస్థాపకులు నిమ్మగడ్డ కార్తిక్, అతిథులుగా ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పి చంద్రశేఖర్ ఆజాద్, సాధనాల వెంకటస్వామి నాయుడు, విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకులు చంద్రప్రతాప్ కంతేటి తదితరులు సత్కరించారు. వ్యంగ్య చిత్ర కళారంగంలో శేఖర్ చేస్తున్న కృషిని అభినందించారు.
కోరుకొండ నరసాపురం నుంచి కనుపూరు మధ్యలో పోలవరం కాలువ వద్ద మెట్లు నిర్మించి రానున్న గోదావరి పుష్కరాలకు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని సీనియర్ బీజేపీ నాయకులు కడియం రైల్వే స్టేషన్ రైల్వే సలహా కమిటీ సభ్యుడు బొమ్ముల సతీష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ రేవును నిర్మించడం ద్వారా రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాలపై భక్తుల రద్దీ తగ్గుతుందని తెలిపారు. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించాలని కోరారు. మహావీర్ జయంతి సందర్భంగా నిబంధనల ప్రకారం రేపు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపల విక్రయ కేంద్రాలను మూసివేయాలని ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆయా ప్రాంతాల శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.